వెనెవర్ డాలర్ వీకెన్స్ దీస్ బికమ్ స్ట్రాంగ్. మెటల్స్లోకి డబ్బు మారుతుంది ఎప్పుడు కూడా అంతే కదా, దాని తాలూకా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి. అయితే డాలర్ ఇండెక్స్ హ్యాస్ బీన్ అట్ మల్టీ ఇయర్ లోస్ ఇన్ 2025. అగేనిస్ట్ ఇండియన్ రూపీ అండ్ ఎమర్జింగ్ ఎకానమీస్ తోటి డాలర్ స్ట్రాంగ్ అయింది తప్ప, అంటే మనం ఇంకా వీక్గా ఉన్నామని అర్థం అనమాట. అది చెప్పడానికి నా ఉద్దేశం. ఇండియా, బ్రెజిల్, మెక్సికో, ఇండోనేషియా ఆర్ టాప్ 4 ఎమర్జింగ్ ఎకానమీస్. ఈ నాలుగిట్లోని ఇండియా 7.5% డిప్రిషియేట్ అయింది, మిగిలినవి 8%, 9% డిప్రిషియేట్ అయ్యాయి. సో వాళ్ళ మనతో పోలిస్తే వాళ్ళు ఇంకా అని అర్థం అనమాట, కోట శ్రీనివాసరావు చెప్పినట్టు. అయితే బట్ ద ట్రూత్ ఇస్ దట్ అగేన్స్ట్ గుడ్ కరెన్సీస్ లైక్ యూరో, పౌండ్ అండ్ యెన్, డాలర్ ఈజ్ అట్ మల్టీ ఇయర్ లోస్. చాలా వీక్గా ఉంది డాలర్. యూరో చాలా పెరిగింది, మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. సో డాలర్ పడింది కాబట్టి మెటల్ పెరిగింది అన్నది నిజం. మన ట్రంప్ మామ వచ్చి మొన్న ఏం చెప్పాడు ఆయన? హీ హిమ్సెల్ఫ్ యూజ్డ్ ద సెంటెన్స్ సేయింగ్ డాలర్ ఈజ్ డిక్లైనింగ్ అనే మాట వాడేశాడు మొన్న ఒక మీటింగ్లో 2026 జనవరి 1. ఆ మాట వల్ల గోల్డ్ 18% పెరిగింది. ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ వన్ వర్డ్, ఇన్ దట్ 1 వీక్ 18% పెరిగింది గోల్డ్. ఓహో, డాలర్ వీక్ అని చెప్పి ట్రంపే అన్నాడంటే ఇంకెంత వీక్ అయిపోతుందో అన్న ఉద్దేశంతో జనాలందరూ గోల్డ్ గెలిపారు. సో బేసిక్గా వరల్డ్ తాలూకా లాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద యూఎస్ డాలర్ యాజ్ అ సేఫ్ రిజర్వ్ అసెట్. సేఫ్ రిజర్వ్ అసెట్ ఎప్పుడు డాలర్లో ఉంచుకునే వాళ్ళు జనాలు, అది కాదు కాబట్టి మెటల్స్లోకి మారారు. అండ్ ఆ పిచ్చి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఇట్ ఫెడ్ ఇట్ సెల్ఫ్ సైక్లికల్గా. లండన్ మెటల్ ఎక్స్చేంజ్ రోజు మార్నింగ్ ఓపెన్ అయ్యేసరికి ఈటీఎఫ్లు దయ వల్ల అందరూ ఈటీఎఫ్లు కొనియడం వల్ల ఇంత లేస్ ఆర్డర్ బుక్ తోటి వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ కొనియడం మొదలెట్టారు ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ దట్ ఆర్డర్ బుక్. దానివల్ల ఏమైంది? దే దెమ్సెల్స్ ఇంక్రీజ్ ద ప్రైస్. అంటే మీరు నేనే ప్రైస్ ఇంక్రీజ్ చేస్తాం బేసిక్గా. సో మెటల్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది ఇంకొంచెంసేపు ముందుకు వెళ్ళాక ఎలాగో మాట్లాడుకుందాం. సో ఈటీఎఫ్స్ వల్ల సిల్వర్ పర్చేస్ బికమ్ ఎ విషియస్ సైకిల్, బికాస్ ఆఫ్ విచ్ ఇట్ సడన్లీ కెప్ట్ ఎక్స్ప్లోడింగ్. దెర్ ఇస్ నో రియల్ రీజన్ ఫర్ సిల్వర్ టు గో దేర్. ఓకే, రూపీ డిప్రిషియేషన్ వల్ల మనకి డాలర్ మీద ఉన్న ఇంపాక్ట్ ఇండియాలో, దెర్ ఇస్ అ స్టాటిస్టిక్ విచ్ సేస్ దట్ ఇఫ్ రూపీ డిప్రిషియేట్స్ బై 1% అగైన్స్ ద డాలర్, 1% అంటే 90లో ఉన్నాం కాబట్టి రఫ్గా ₹1 అనుకోండి, ఇట్ ఈస్ అ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆఫ్ 500 to 700 గోల్డ్ ప్రీమియం అంట ఆన్ అన్ ఔన్స్. సో ఇమీడియట్గా అంత ఇంపాక్ట్ గోల్డ్ మీద, బికాస్ మోస్ట్ ఆఫ్ అవర్ గోల్డ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద వరల్డ్ మార్కెట్ కాబట్టి ఇంపోర్ట్ చేస్తున్నాము. తర్వాత మచ్ ఆఫ్ అవర్ గోల్డ్ ఇస్, ఇప్పుడు మెటల్స్ అన్నీ కూడాను ఇట్ ఇస్ దే ఆర్ కంట్రోల్డ్ బై ద డాలర్ కాబట్టి. సో యాజ్ రూపీ కీప్స్ వీకెనింగ్ అగైన్స్ ద డాలర్, గోల్డ్ ప్రైస్ కీప్స్ ఇంక్రీజింగ్. ఎలా అయితే క్రూడ్ ఆయిల్ సేమ్ విషయం, మన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ తాలూకా బ్యాలెన్స్ ఇస్ ద సేమ్ విషయం. వీకర్ వీ కీప్ లూజింగ్ బ్యాలెన్స్ టిల్ట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ అక్కడి నుంచి కంట్రోల్ అయిన మెటల్స్ కాబట్టి. జియో పొలిటికల్ షాక్స్ పరంగా థ్యాంక్స్ టు ట్రంప్ 2025 వాజ్ అ స్పెక్టాక్యులర్లీ బ్యాడ్ ఇయర్. విపరీతమైన షాక్లు ఇచ్చాడు. ఏ వారం ఎలాగుంటుందో బ్రహ్మానందం అదేదో సినిమాలో ఇలాగ హాస్పిటల్ దగ్గర కూర్చుని స్విచ్ చేసినట్టు ఆపినట్టు అలా బిహేవ్ చేశాడు ట్రంప్ మామ.